Hey guys, welcome back to my channel. Your subscription is my favorite notification, so don't forget to subscribe. Hello, welcome to Preciously Homemade. So guys, today's Sunday special brinjal dried prawns curry. Items chuseddam. Prawns required, brinjal required, onions 1, mirchi 4 or 5, tomato 2, coriander, oil 2 or 3 tablespoons, turmeric powder 1 tablespoon, coriander 1 tablespoon, ginger garlic paste required, salt required, karam 2 or 3 tablespoons. ప్రాసెస్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకొని బాగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి అండ్ బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో. ఒక 2 minutes ఉంచిన తర్వాత టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. నీట్గా తీసుకున్న ప్రాన్స్ని కర్రీలో వేసేద్దాం. సో ఇది కూడా ఆయిల్లో బాగా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ బాగా ఉడికాక ఇప్పుడు ఒక బౌల్ ఆఫ్ బ్రింజాల్ తీసుకున్నాను నేను. సో అది వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి మళ్ళీ. ఇలా బ్రింజల్ కొంచెం వేగిన తర్వాత సాల్ట్ రిక్వైర్డ్ మీ టేస్ట్కి తగినట్టుగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 minutes వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకొని అన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం టొమాటోస్ తీసుకొని మిడిల్లో వేస్తున్నాము మంచిగా వేగడానికి. సో ఇవి ఒక 5 minutes వరకు వేగాలి. మూత పెట్టేసుకుందాం. ఇలా టొమాటోస్ ఉడికిన తర్వాత కారం ఒక 2 tablespoons or 3 tablespoons వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాం. ఒక 1 tablespoon. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసేద్దాం. వేసేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి స్లిమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 1 cup ఆఫ్ వాటర్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడికించాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించేస్తే సరిపోతుంది. అంతే, వంకాయ ప్రాన్స్ కర్రీ రెడీ. సో చూసారు కదా, ఇలా ఈజీగా మనం బ్రింజాల్ ప్రాన్స్ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ రివ్యూ నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. Thanks for watching. Please like, share, subscribe and don't forget to bang the bell and stay blessed.